ఎలా ఉన్నాను? హార్న్ ఎందుకు కొట్టావు? ఈ టాక్సీడోలో హార్న్ ఎందుకు కొట్టావు? హీరోలో ఉన్నాను కదా. హార్న్ ఎందుకు కొట్టావు అని అడుగుతున్నా, వినపట్లేదా? ఆపు, కొట్టింది హారినేగా, నిన్ను కాదుగా. నువ్వు కొట్టలేదు, కానీ మా నాన్న నువ్వేసిన వెధవ్యాషాలకి లోపల చంప మీద కొట్టినంత కొట్టాడా? నిన్ను కొట్టాడా? అలా కొడతాడు? ఆయన నేను కొట్టింది హారినేగా, నిన్ను కాదు కదా. చెప్పేది పూర్తిగా వినవా? నీతో వచ్చిన ప్రాబ్లం ఏది పూర్తిగా వినవు? ఏం చెప్పావు నువ్వు? ఏం చెప్పావు? హారన్ తప్ప అసలు నా గురించి ఏమైనా పట్టించుకున్నావా? అసలు నేను ఎలా ఉన్నాను, నా లుక్ ఏంటి అని పట్టించుకోలేదు. నీ కాల్ నీదే. ఆపు నీ చిల్లర వేషాలు, పద. చిల్లర వేషాలా? దీంతో అలాగని పడుతున్నానా? 2000 ఇచ్చాను, 2000 చచ్చాడు టైలర్ గడు. మా నాన్న చెప్పింది కరెక్టే, నీలాంటి వాళ్ళని అలాంటి ప్లేస్ కి తీసుకెళ్లకూడదు. వచ్చావు కదా, వేరే ఆప్షన్ లేదు. ఇంకేం చెప్పాడు మీ నాన్న? ఇంకేం చెప్పాడు? Empty vessels make more noise. What? Empty. ఏంటి? Empty. ఒక్క నిమిషం. ఎంటీ. 10,000 తీసుకొచ్చాను. కొత్త షూ వేసుకొచ్చాను. కార్లో హాఫ్ ట్యాంక్ డీజిల్ కొట్టించాను తెలుసా? హాఫ్ ట్యాంక్. భయ్యా అది పెట్రోల్ బండి కదా. నువ్వెలే. చాలు కార్తిక్, పద. నువ్వు నా కారు ఎక్కద్దు. ఈ కారా? ఈ చీప్ కార్ లో నీ కూర్చోవడమే ఎక్కువ. చూడు ఎలా ఉందో. హోటల్ కి వెళ్తే వాలేవాడు కూడా తీసుకోడు. చీపా? ఎవరిదే చీప్ కారు? నాది చీప్ కారే. నీకోసం ఏ కారు వస్తుంది మరి? ఆడి కారు వస్తుందా? ఆడి. అవును, ఆడి వస్తుంది. నువ్వు మంచిదాని అనుకున్నానే, కానీ ఇప్పుడు అర్థమైంది నీకు కావాల్సింది కాస్ట్లీ కార్లు. వచ్చేసిందే. అవును, వచ్చింది. అర్థమైందే, నాకు బాగా అర్థమైంది. నీకు కావాల్సింది కాస్ట్లీ కార్లని. మధు, ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం ఏంట్రా? నువ్వెవడరా? అసలు నువ్వేరా? సారీ, నాకంటే హైట్ ఉన్నాడే. అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది. ఇంకెందుకు ఆలస్యం? వెళ్ళండి మేడం, వెళ్ళండి. వాడితోనే వెళ్ళి వాడినే. స్టాప్ ఇట్. నీ మాట నిజం చేస్తా. లెట్స్ గో. ఏం రోయ్, ఈ మధ్య వైన్ షాపుల దగ్గర కూడా వేటలు పడుతున్నారా? ఏం కావాలి? ఎక్కేది. నీలాంటి వాళ్ళని అలాంటి ప్లేస్ కి తీసుకెళ్ళకూడదు. రైట్ పండగ. ఏంద్రా? మధు నన్ను మళ్ళీ ఇన్సల్ట్ చేసిందిరా. చీఫ్ ఫెలో ఉంది నన్ను. నువ్వు చెప్పరా, నాకేం తక్కువ? ఆడి కారెక్కి వెళ్ళిపోయింది. నేను వెళ్తాను పార్టీకి, దానికంటే తోపు పార్టీకి. చెప్పరా, హైదరాబాద్ లో టాప్ హోటల్ ఏంటి? ఇప్పుడు ఎందుకు రాబాయ్ అవన్నీ? చంపేస్తాను చెప్పు. హైదరాబాద్ లో టాప్ హోటల్ ఏంటి? రేయ్, ఇది కొంచెం కాస్ట్లీ ప్లేస్. యాటిట్యూడ్ మెయింటైన్ చేయి. సరిపోద్దా? $5 కోట్లు. What are you guys waiting for? నువ్వు లోపలికెళ్ళు, నేను 2 నిమిషాలు వస్తాను. ఎవడన్నా ఆపితే నా ముందు ఎందుకు రాచాడు? ఎవడప్పుడు వెళ్ళు. Sir, you have to pay here. Oh. Money. Sir, 5,000 rupees. Oh. Please. హలో, ఇట్రా, ఓ ఫోటో తీ. ఏం లేదు సార్, నైట్ అయింది కదా, నాలుక గుంజుతుందని. రోజు ఈ చీప్ లిక్కర్ ఎందుకురా? మరి ఏం తాగుదాం సార్? 10 దాటిన తర్వాత ఉండే పబ్బుకోని. వద్దులేండి సార్, గడాలు ఎక్కువ. ఈడు మందు మాత్రం ఇస్తాడు, ఆడు మనతో పాటు డబ్బులు కూడా ఇస్తాడు. చలో ఆడికి పోదాం.
ఈ టైంలో నువ్వు బయట ఏంటి? నానా అది కార్ కారేంట్రా? అడుగుతుంటే అలా చూస్తావేరా? కారేం చేసావు చెప్పు. ఏ కార్రా? అమ్మ కార్ పోయింది నాన్న. బీపీ కాస్త ఎక్కువగా ఉంది సార్. నాకు బీపీ పెరిగిందన్న మొహం చూస్తే తెలియట్లా. తొక్కలో మిషన్ బీపీ పెరిగింది. ఈయనకి బీపీ, ఈయన కొడుక్కి బలుపు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. నాకు బీపీ పెరగడానికి సగం కారణం నువ్వే. ముస్తావా? ఏమనంటే నా మీద పడతారు. పదరా. సార్ బీపీ ఓకే కదా? బాగా ఓకే, వెళ్ళండి. థ్యాంక్ యూ. బాగా లోకు నమస్తే మేడం. ఎల్లు. సార్ కింద ప్రెస్ వాళ్ళందరూ మీ రియాక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు సార్. చొప్పుచ్చు కొడతాను రియాక్షన్ అంటే. రియాక్షన్ కావాలంటే ఇమీడియట్ గా పంపించేస్తాం సార్. సార్ పోలీస్ స్టేషన్ లో కనీసం ఎఫ్ఐఆర్ అన్న ఫైల్ చేశారా లేదా? ఆల్రెడీ అబ్బాయి గారు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు సార్. బాగా తేడా కొట్టేసింది. రాత్రి మనం ఏ బ్రాండ్ తాగాం? మన మందు మనం దాగదాం సార్ అంటే పుక్కడికి కూడా ఇచ్చిందని ఫారిన్ మాలు పినాయిల్ తాగినట్టు దాగిరు. నెత్తి పట్టిందని పొద్దుగాల దవాఖానకు పోయి గోళీలు వేసుకుంటారు. అది అవసరమా సార్ చెప్పుర్రి. నువ్వెన్ని తాగావురా? నేనా సార్ 3 సోడాయిస్ తాగినా సార్. 2 సోడా లేకుండా తాగినా. మళ్ళీ ఇంకో కారు ఎవడు కొట్టేశాడు? ఏం సార్? కారు ఎవడు కొట్టేశాడు? అది ఇప్పుడు యాడ్ నుంచి వస్తారా సార్? మాది నిజామాబాద్ సార్, పక్కపంటే. ఆడి కొడుకుని తీసుకురా. నా కొడుకు ఎందుకు సార్? నీ కొడుకు కాదు, ఆడి కొడుకుని తీసుకురా. మంచిది సార్. నా మొహం చూస్తావేంట్రా? ఆల్రెడీ వచ్చేయండి సార్. రండి. నీ పేరు? కృష్ణ సార్. కార్ పేరేంటి? అది సెమంతక్ సార్. కృష్ణ సమంతకమని ఏదో పురాణంలో కథలా ఉంది. ఆ కార్ గురించి ఏం తెలిసిందా సార్? నువ్వు పోగొట్టుకున్నావని తెలిసింది. గదే రాత్రి పోయింది. జర ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్తున్నా. కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి, అందుకని పిలిచాను. చెప్పండి సార్, ఏ ఇన్ఫర్మేషన్ కావాలో. పబ్బు కిందకి వెళ్ళావు? బర్త్డే పార్టీకి. ఎవరిది? అమ్మద్ సార్. ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు సార్. ఎంతమంది? 10 మంది దాకా ఉంటాం సార్. అందులో ఎవరి మీద డౌట్ ఉందా? లేదు సార్. పబ్బు గేట్ ఏం వెళ్ళావు? 10:30కి వెళ్ళాను సార్. 1:30కి బయటకు వచ్చి చూస్తే అమ్మ అదే కార్ లేదు సార్. పబ్లో ఎవరితో గొడవపడ్డావా? నో సార్. నువ్వు వెళ్ళొచ్చు. ఓకే సార్. సార్ ఆ కార్ నాకు చాలా విలువైంది సార్. 5 కోట్లు కదా, ఎవరికైనా అంతే. విలువ కారు కాదు సార్, అమ్మకి. ఆ కారు అమ్మ జ్ఞాపకం సార్. డోంట్ వరీ, నేను చూసుకుంటా. సార్ గిన్నె చూస్తా అంటే మీకు ఏమనిపిస్తుంది? తాగి కారు పోగొట్టాడని కోపం ఉన్నా, అమ్మని పోగొట్టుకున్నాడని పాపం అనిపిస్తుంది. ఊకోండి సార్, నాకైతే 8 అనుమానంగా ఉంది. లేకుంటే ఏంటి సార్? మాటకో ముందమ్మ, మాటకో వెనకమ్మ గిసి నాని ఓవర్ యాక్షన్ చూస్తా అంటే డౌటే లేదు సార్. గీడే కారు కొట్టేసిండు. సత్యనారాయణ, అయ్యా
మీ అమ్మగారు ఎక్కడ ఉంటారు? సుఖంగా ఉంటదని ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెట్టినా. నీలాంటి వాడికి ఆడ ఎమోషన్ ఏమర్థమవుతుంది? ఆ. వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ తీసుకురా. మదర్ సెంటిమెంట్ సినిమాల్లోనే కాదు పోలీస్ స్టేషన్ లో కూడా వర్కౌట్ అవుతుంది.